హాయ్ వ్యూవర్స్. క్లోస్ట్రిడియం పెర్ఫెంజెన్స్ పేరు మర్చిపోతే ముందే చెప్తున్నా. ఇది ఒక బ్యాక్టీరియా, ఇది గుర్తుంచుకోండి. ఎక్కువగా బురద నీళ్ళు అటువంటి వాటిలో ఉంటుంది. అది ఈ చేపలు ఇంకొన్ని ప్రాణులు ఉంటాయి కదా, వాటిల్లో ఉంటుంది. అది అవి మనల్ని కొరికినప్పుడు వెళ్ళిపోయింది లోపలికి. రాజేష్ వయసు 34 సంవత్సరాలు, కేరళలో కన్నూరు జిల్లా. దెన్ అతని పొలంలో చిన్న నీటి గుంటలో పని చేస్తున్నాడు. అప్పుడు కడు అనే జాతికి చెందిన ఒక చేప అతని కుడి వేలుని కొరికింది. చేప ఎలా ఏం కదా లైట్ తీసుకున్నాడు. చాలా పెద్ద ప్రమాదం, గుర్తుంచుకోండి. అది ఏ ప్రాణి అయినా సరే మీకు బొక్కబడేలాగా కొరికిందన్న, పైన తోలు ఊడేలాగా కొరికిందన్న ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అంతే. ఫస్ట్ అయితే ఇమ్మీడియట్ సబ్బెట్టి శుభ్రం క్లీన్ చేయండి, సబ్బెట్టి. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. అతను ఏ కదలని లేట్ చేశాడు. ఆ తర్వాత అతనికి 2-3 రోజుల తర్వాత కొంచెం ఏదో ఇబ్బందికరంగా ఉంటే నీరుబైనటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళారు. సరే, వాళ్ళు చూసేసి ఏదో ఇంజక్షన్ సమేదో ఇచ్చి పంపారు. అప్పటికే ఆ బ్యాక్టీరియా ఏందా చెప్పాను సరే, క్లోస్ట్రిడియం పెర్ఫెంజెన్స్ అని ఏదో అదేమైంది, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొద్ది రోజులు ఆగాడు. ఏకంగా ఆ కుడి చేతికి సంబంధించి ఆ వేలు ఏదైతే దాని చుట్టూ చాలా భయంకరంగా తయారైంది. నీరుబన్న పెద్ద ఆసుపత్రికి వెళ్ళాడు. వాళ్ళు చూసి తేడా ఉందే బాబు అన్నారు. దెన్ కోజికోడ్లో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రికి వెళ్ళాడు. వాళ్ళు చూసి గ్యాస్ గాంగ్రీన్ అనే ఒక భయంకరమైన వ్యాధి ఇది, ఇందా నేను చెప్పానే ఆ క్లోస్ట్రిడియం పెర్ఫెంజెన్స్ అని చెప్పేసి ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చిందయ్యా. ఆ చేపలో ఉండిద్ది అది, ఇంకా చాలా బ్యాక్టీరియాస్ చాలా వాటిలో ఉండిద్ది ఇది. బట్ ఆ చేపలో బురదనీటి చేపల్లో కడు అనే చేపలు ఇది ఉంది. ఏం జరిగింది ఏంటన్నప్పుడు మొత్తం చెప్పాక అది ఓకే అనుకొని ఇక ఇప్పుడు నీ వేలు తీయటం తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నారు. ఓకే సంతకాలు పెట్టాడు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంతా కూడా అయిపోయింది. వేలు తీశారా, అప్పుడే ఇన్ఫెక్షన్ ఏమైంది, చెయ్యి అంతా పాకేసింది. అది తెలియలే. తీరా కొద్ది రోజులకి మరలా చెయ్యి అంతా ఘోరంగా తయారైపోయింది. అసలు మొత్తం నల్లగా భయంకరంగా తయారైపోయింది. ఇక బాడీ అంతా పాకేలా ఉంది. మనిషి చచ్చిపోతావు బాబు, బ్రెయిన్ దాకా అది కనుక వెళ్తే ఇక నువ్వు చనిపోవడమే. ప్రజెంట్ చేతిలో ఉంది, ఇంక చేయి తీసేస్తా అన్నాడు. తప్పదే, ఇంకా తీసాడు అన్నాడు. చేయి తీపితే మనిషి చనిపోతాడు. చేయి మొత్తం తీసేశారు, అరచేయి మొత్తం పోయింది. సో వీడియోకి ఇంటెన్షన్, గతంలో నేను వీడియో చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ జంతు ప్రేమికులు, మరీ ముఖ్యంగా కుక్కల ప్రేమికులు, వాళ్ళు అపోజిట్ పిచ్చి పిచ్చి కామెంట్ పెడితే వీడియోలు తీసేశారు. పెంపుడు కుక్క అయినా వీధి కుక్క అయినా అది మనల్ని నాకినా కొరికినా గీకినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆసుపత్రికి వెళ్ళటం మరవద్దు. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. లేదు మా పెంపుడు జంతువులకు మేము వ్యాక్సిన్ వేపిస్తాం, అవి మాతోనే క్లోజ్గా ఉంటాయి, మాకు తెలిసి ఏం చేయాలంటే ఓకే మీ చాయిస్. నేను పెంపుడు కుక్కలు పెంచకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వారికి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి. ఏ జంతువులైనా, పిల్లి అయినా కుక్క అయినా ఏదైనా సరే గుర్తుంచుకోండి. అండ్ మరిలా చెప్తున్నా, మనిషి మిమ్మల్ని కరిచినా గీకినా అది కూడా డేంజరే. ఇక మనిషి కాకుండా వేరే ఏ ప్రాణి సరే చాలా చాలా డేంజర్. బ్లడ్ వచ్చేలాగా కొరికినా గీకినా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి, లేట్ చేయొద్దు.